వందనాలు అయ్యా. నా ప్రభా బాప్తిసం ఒకటే అయ్యా, అయినా దేవుడు ఒక్కడే నేను ఈ వాక్యం తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప అవకాశం నా ప్రభా నా సహోదరి ఇచ్చింది. మేమందరమునైనా నీ యొక్క పదవిన రెక్కలలో ఈ ఆశ్రయంలో ఉంటే నా ప్రభా బాప్తిసం మారు మనసు ప్రకారం మా సంఘములో కూడా ఈ రీతిగా నా ప్రభా అయ్యా నైనా సహోదరి నా ప్రభా శైలిని నైనా ఏర్పాటు చేసినందుకు సంఘములో బహిరంగముగా నా ప్రభా అయ్యా నీ ఎదుటనైనా సంఘం ఎదుట నా ప్రభా బహిరంగ సాక్షి అయ్యా అన్ని విషయంలో సంస్కరించి తన ప్రాచీన స్వభావం మొత్తమునైనా అయ్యా నీవు ఎలాగైతే నా ప్రభు మా పూజ వేసావు విడిచిపెట్టి నా ప్రభు అయ్యా నాయన నూతన స్వభావము పాప క్షమాపణ నిలుపుతుంది సంఘం అయ్యా నా ప్రభా వీటికి తోడుగా ఉండి నీ పరిశుద్ధాత్మ శక్తిని వీటికి తోడుగా ఉండి మహిమ పొందమని అనేకులకు మార్గదర్శనం సహోదరి వేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క యేసునామములో బాప్తిసం తీసుకునడానికి మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా? మీకై మీరు స్వయంగా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన సర్వ సృష్టికర్తయ్యని నమ్మి ఆయనే మన పాపముల కోసము నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని, ఆయన మన పాపముల కోసము నీ పాపముల కోసము ఆయన మరణించాడని, ఆయన మృతిని గెలిచాడని, తిరిగి లేచి ఆరోహణమై మరలా రాబోతున్నాడని మీరు విశ్వసిస్తున్నారా? సృష్టికర్త అయిన యేసు ప్రభు దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తున్నారా? ఎవరి బలవంతము లేదు కదా? పూర్తిగా అంగీకారం తెలుపుతున్నారా? ఒక్క చిన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడిను. కాబట్టి దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, నూతన జీవము పాప క్షమాపణ దేవుడు దయచేయునుగాక. ఈ బాప్తిసము ద్వారా దేవుడు వారి కుటుంబాన్ని త్వరలో జంటగా పుట్టిన వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुतियो महिमा घनतयो प्रभा